నకిలీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా కుటీర పరిశ్రమ మాదిరిగా తయారు చేసి విక్రయిస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేని స్థితిలో ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వేణు మాట్లాడుతూ నకిలీ మద్యం చెలామణిపై సిబిఐ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం తయారు చేసి దర్జాగా విక్రయిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. ఎన్ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు హరిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు నక్కా శ్రీ గణేష్, సీనియర్ నాయకులు నక్కా రాజాబాబు, గిరిజాల బాబు, తాడాల విష్ణు చక్రవర్తి, దేవులపల్లి సరితారాణి, అంగాడ సత్యప్రియ, ముద్దాల అను, బొప్పాన సుబ్బారావు, పడాల వీరరాఘవరెడ్డి, దాసరి శివకుమార్, సుందరపల్లి అనిల్, ఆర్ చిన్న తదితరులు పాల్గొన్నారు.